నమస్తే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి అంశాన్ని మరోసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ముఖ్యంగా బీసీల ఉద్యమం కోసం, బీసీల నాయకత్వం కోసం మరి అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నటువంటి సంప్రదింపులు కావచ్చు, వీటన్నిటికీ ఒకటే ఫుల్ స్టాప్ పెట్టాలని, అది కూడా కొత్త పార్టీ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ యొక్క సభలు సమావేశాలు, ఈ సంప్రదింపులు అనేటువంటి ఒక వ్యవస్థ నడుస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. నిన్న సైతం హైదరాబాద్లో ఒక హోటల్లో ఒక కీలకమైనటువంటి బీసీ సంఘం సంబంధించినటువంటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో బీసీలు ఎవరైతే ఉన్నారో, బీసీల నాయకత్వానికి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళందరూ నిన్న పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణన్న, వీళ్ళ నేతృత్వంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి చిరంజీవులు, వీళ్ళందరూ కలిసి నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఒక ఎంపీ, రాజ్యసభ సభ్యుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని తర్వాత తీన్మార్ మల్లన్న సైతం కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఆర్ కృష్ణయ్య ఏం మాట్లాడిందంటే, బీసీల కోసం అతి కొద్ది రోజుల్లో పార్టీ రాబోతూ ఉంది, బీసీల పార్టీ రాబోతూ ఉంది. ఇప్పటికే 10 మంది బీసీలు పార్టీని స్థాపించడం జరిగింది, కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఈసారి ఖచ్చితంగా బీసీల పార్టీ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు. దాని తర్వాత తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు నిన్న చాలా వైరల్ కావడం జరిగింది. బీసీలను అంతా కూడా రెడ్డిలు అనగదొక్కుతూ ఉన్నారు. ఇక రానున్నటువంటి రోజులలో ఇదే సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి చివరిగా ఒక రెడ్డి, ఇక రేవంత్ రెడ్డి మాత్రమే చివరి ముఖ్యమంత్రి అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. బీసీ ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి రోజులలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. మరి బీసీ ముఖ్యమంత్రి చేయాలంటే దాంట్లో పార్టీలకు, ఇప్పుడున్నటువంటి పార్టీలకు సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి అయినా కావాలి, లేకపోతే ఓసీ సామాజిక వర్గమే కావాలి. ఇక బీఆర్ఎస్ అయితే ఇక ఆప్షన్ లేదు, ఇక ఖచ్చితంగా అక్కడ రావే ఉంటాడు, అది కూడా కల్వకుంట్ల కుటుంబం నుంచే ఉంటుంది. ఇక బీజేపీ పార్టీ సంగతి అంటే అది మరి ఇక్కడ కూడా రెడ్డికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నటువంటి పార్టీ అది. మరి వ్యూహాత్మకంగా ఎవరైనా బీసీని చేస్తారా లేదా బీసీ నినాదాన్ని కూడా వాళ్ళు కూడా బీజేపీ పార్టీ ఎత్తుకుంటా ఉంది. కానీ ఎక్కువగా మెజార్టీ రెడ్డి సామాజిక వర్గం, అలాగే వెలమ సామాజిక వర్గం, ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకే పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దశలో మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళకి, బీసీలకు ఎవరికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి బీసీలు పార్టీ పెట్టినట్టయితుంటే బీసీలు వచ్చేటువంటి రోజులలో వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు అని చెప్పేసి ఆయన నిన్న కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. మరి చాలా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నా కొడుకులంతా దొంగ నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దొంగ నా కొడుకులు వీళ్ళంతా రాజకీయ నాయకులంతా కూడా పైసల కోసం, కమిషన్ల కోసం కకృతి పడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. బీసీలందరూ కూడా దరిదాపుగా 42% దక్కాల్సినటువంటి రిజర్వేషన్లను గత సర్కారు 20% లోపే పరిమితం చేసింది. మనం రాజకీయంగా ఎదగాలని చెప్పేసి పోరాటాలు చేస్తూ ఉన్నాడు. మరి ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో, అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ పైన గత సర్కారు చేసినటువంటి ఒక నిర్లక్ష్య పూరితమైనటువంటి వ్యవహారం పైన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఇదే రెడ్డి సామాజిక వర్గాన్ని పదే విమర్శించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా ప్రెషర్ అవుతున్నట్టుగా అందుతూ ఉన్నటువంటి సమాచారం. ఇప్పటికే అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీకి సైతం కూడా అర్థమైపోయినటువంటి అంశం ఏంటిదంటే, ఇక తీన్మార్ మల్లన్న పార్టీలో ఎక్కువ రోజులు ఉండడు కావచ్చేమో అని చెప్పేసి, ఆయనంతటా ఆయన వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక రకంగా కుట్ర చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. రెండో రకంగా మొదటి నుంచి కూడా ఆయన గెలవడమే రెడ్డి సామాజిక వర్గానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన వచ్చినట్టయితుంటే వీళ్ళ యొక్క ఆటలు సాగవు కదా.
ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా బట్టబయలు చేస్తాడు. ఏ సమావేశం జరిగినప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి లొసుకులను ఎత్తి చూపుతాడు. దీనివల్ల మనకే ఇబ్బంది అని చెప్పేసి అప్పటికే వాళ్ళు రెడ్డిలంతా భావించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇక ఇక్కడ మల్లన్న గెలవద్దన్నటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిండు. అది నేను చెప్పడం కాదు, స్వయంగా మల్లన్నే చెప్పిండు. ఇక రెడ్డిలు అక్కడ ఉన్నటువంటి భువనగిరి, నల్లగొండ ప్రాంతాల్లో ఒక రెడ్డిని కూడా నేను గెలవనీయనని చెప్పేసి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే రెడ్డిని గెలవనీయాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఎవరిని కూడా నేను గెలవనీయను, నా యొక్క వెనకాలే గోతులు తెవిలు, కాబట్టి మీరు ఎట్లా గెలుస్తారో చూస్తా బిడ్డ అని చెప్పేసి గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన నిన్న ఏమని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు కనుక నిన్న చూసుకుంటే 2-3 వ్యాఖ్యలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయండి. దాంట్లో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన చేయడం జరిగింది. ఇదే చివరి రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి అని. ఒకసారి చూద్దాం ఏమన్నాడు అనేది. నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి ఇంకంతే, ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోరు. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొల్పు రాలే, ఏమో మీరు అనుకుంటారేమో. 2028 నాటికి బీసీ ఓడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానం వలన సచ్చినంత లెక్కపోదు. బాధంతా చెప్తా ఉన్నా నేను ఈ మాట. ఓకే, ఏమర్థం అవుతా ఉంది? సచ్చినట్టే లెక్క. నేను 2028లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి బీసీ అవుతాడు అని చెప్పేసి ఆయనే గంటాపదంగా చెప్తా ఉన్నాడు. అది కూడా ఒక బీసీల సభలో. ఆయనే వేరే పార్టీలోనో లేకపోతే ప్రతిపక్షంలో లేడు, అధికారంలో ఉండే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడంటే పక్కాగా తీన్మార్ మల్లన్న ఎక్కువ రోజులు ఎమ్మెల్సీగా ఉండేటువంటి అవకాశం కనబడట్లేదు. ఒక పక్కన పార్టీ ప్రెజర్ కావచ్చు, మరో పక్కన వ్యూహాత్మకమైనటువంటి ఒక నిర్ణయం కావచ్చు మల్లన్నది. బీసీలని ముఖ్యంగా 60% పైన ఉన్నటువంటి బీసీల కోసం ఒక పార్టీ లేకపోయే, ఒక ప్రాతినిధ్యం లేకపోయే, ఉద్యోగ అవకాశాలు లేకపోయే, మొత్తం బీసీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళని షూటర్లుగా చూడట్లేదు, వాళ్ళని ఒక నాయకులుగా ఎవరు కూడా గుర్తించట్లేదని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. దానికి నిదర్శనమే మనం చూసుకున్నట్టయితే ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో బీసీలు ఎంతమంది ఉన్నారా అంటే ఒక్కరు కూడా ఉండరు. బీసీలు ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే ఉంటే మొదటి నుంచి చివరి వరకు ఇక్కడ చూసుకుంటే నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, ఈయన దళిత్ అని చెప్పేసి అంటారు. నీలం సంజీవరెడ్డి ఈయన రెడ్డేనా? కాసు బ్రహ్మానందరెడ్డి ఈయన రెడ్డి సామాజిక వర్గమే. ఇక పాములపర్తి వెంకట నరసింహారావు ఈయన దొర, జలగం వెంగళరావు ఈయన దొరేనే, మర్రి చెన్నారెడ్డి ఈయన రెడ్డి సామాజిక వర్గం, తంగుటూరి అంజయ్య ఈయన దళిత్ అని కాసేపు ఇది కన్వర్టెడ్ రెడ్డి అని చెప్పేసి కాస్త ఇది అంటూ ఉంటారు. ఇక భావనం వెంకటరామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు, నాదెళ్ల భాస్కర్ రావు, నందమూరి తారక రామారావు, మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొంజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇక వీళ్ళ తర్వాత ఇక ఇది పోయిందా అనేది ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత ముచ్చట చెప్పేది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ఆధ్వర్య అయ్యాయి, కేసీఆర్ అయ్యాయి. ఇక మూడోసారి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నుంచి రేవంత్ రెడ్డి అనే. ఇక మరి బీసీలు ఎక్కడ పోయిన సార్? మరి బీసీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఉంటే 60% పైగా ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా కావాలి కదా. ఈ రెడ్డి సామాజిక వర్గం, వెలుమ సామాజిక వర్గం జనాభా ప్రాతిపదికన చూసుకున్నట్టయితే ఉంటే ఒక్కసారి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కావద్దు. కానీ బీసీలు అందరినీ కూడా అనగదొక్కి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా ఆయన ప్రతిరోజు చెప్పేటువంటి తీన్మార్ మల్లన్న చెప్పేటువంటి అంశం. కాబట్టి బీసీలకు ప్రాతినిధ్యం దక్కాలి. ఇటువంటి వ్యవహారాలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలతోటి, ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని అంశాలని బీసీలకు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో కీలకమైనటువంటి భూమిక పోషించబోతా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో మల్లన్న యొక్క నాయకత్వంలో, అలాగే ఆర్ కృష్ణ యొక్క నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడబోతా ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ పార్టీలను ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. రెడ్డి అలాగే వెలమల సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీలుగానే గుర్తిస్తూ ఉన్నారు. బీసీలకు ఒక సపరేట్ అయినటువంటి పార్టీ ఉన్నట్టయితే రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా
బీసీలే రేపు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి రోజులలో వీటికి ఎక్కువగా అంటే ఒకటే పార్టీకి 119 సీట్లలో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాదు. ఇప్పుడు ఏదైతే కేంద్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగానైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో నితీష్ కుమార్ పార్టీతోటి తెలుగుదేశం పార్టీతో ఎట్లయితే ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో రేపు తెలంగాణలో సైతం కూడా బీసీ సంబంధించినటువంటి పార్టీ ఏర్పడితే బీసీలకు ఒక 10 నుంచి 15 సీట్లు వచ్చినట్టయితే కీలకమైనటువంటి భూమిక పోషించవచ్చు అన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం. రెండోది 42% కనుక ఈ కులగణన జరిగిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి 42% కనుక రిజర్వేషన్లు వచ్చినట్టయితే దాంట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అర్హత ఉంటుంది బీసీలకి. అందుకోసం అని చెప్పేసి బీసీలంతా కూడా కొత్త పార్టీ వైపు, బీసీ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మల్లన్న గ్రహించడం జరిగింది. గతంలోనే మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందే కొత్త పార్టీ కోసం ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో అది కొంత చేజారిపోయింది. ఇప్పుడు అట్లాంటి ప్రసక్తే లేదు. గత కొద్ది రోజులు అన్ని కాంగ్రెస్ పార్టీని అయితే ఇక తూర్పారబడతా ఉన్నాడు మల్లన్న, తూర్పారబడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. కొన్నిసార్లు ఇదే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో జానారెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే జానారెడ్డి బీసీలను చులకనగా చూస్తూ ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు నేరుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి, ఆయన కానీ జానారెడ్డిని ఎదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కూడా ఆయన పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన మొన్న అన్నటువంటి మాటలు కూడా ముఖ్యమంత్రిగా నువ్వు ఉంటావని చెప్పేసి ఎవరు కూడా ఓట్లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం వేయడం జరిగింది, ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఓటేలేదు, కానీ కేసీఆర్ ఓడిపోవాలని చెప్పేసి ఓట్లేసిండు అనేది ఆయన నోటి నుంచే చెప్పిండు. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన మల్లన్న తిరుగుబాటు చేయబోతా ఉన్నాడా అనేది ఒకటి చూడాల్సినటువంటి అంశం. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో డిక్లరేషన్ అన్నటువంటి దానిపైన ఆయన కొంత ఇంకా నమ్ముతా ఉన్నాడు. ఒకవేళ కనుక ఇది లేనట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక బీసీ ఉద్యమం జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి కొత్త పార్టీ వైపు మల్లన్న అడుగులు వేయబోతా ఉన్నాడు. దాంట్లో చూసుకున్నట్టయితే గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి భూమిక ఏదైతే ఎవరెవరు ఉండబోతా ఉన్నారు అన్నటువంటి దానిపైన ఒకరిద్దరు పేరు కనుక చూసుకున్నట్టయితే మల్లన్న, రెండు ఈటల, మూడు ఎవరైతే ఎంపీ సంబంధించినటువంటి ఆర్ కృష్ణన్న, ఈయన రిటైర్డ్ ఐఏఎస్. వీళ్ళ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తీన్మార్ మల్లన్న, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, బండా ప్రకాష్, చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ వీళ్ళ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పడబోతా ఉంది. దాంట్లో చాలామంది బీసీలకు సంబంధించినటువంటి సంఘ నాయకులు, బీసీ ఉద్యమ నాయకులందరూ కూడా ఈ పార్టీ వైపు చూడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీసీలను ఒకతాటి మీదకి తీసుకొచ్చేందుకు ఆర్ కృష్ణయ్య ఒక రకంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య సైతం కూడా ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఈయన గతంలో కొన్ని వార్తలు రావడం జరిగింది. ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రాబోతా ఉన్నాడు. ఎందుకోసమంటే దీనికోసమే బీసీ పార్టీలోకి ఆయన రాబోతున్నాడు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి కూడా ఆయన రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఈటల రాజేంద్రనేమో బీజేపీ ఎంపీగా పనిచేస్తూ ఉన్నాడు, మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈయన రిటైర్డ్ ఐఏఎస్. అంటే కొంతమంది రాజకీయులు, ప్రముఖులు, విద్యావేత్తలు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళతోటి ఒక పార్టీని బీసీల కోసం స్థాపించబోతా ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి చాలామంది పార్టీలకు రాజీనామా చేసి, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి, వాళ్ళ పదవులకు రాజీనామా చేసి సైతం ఒక బీసీ పార్టీ వైపు రానున్నటువంటి రోజుల్లో, అతి కొద్ది రోజుల్లో వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో ముఖ్యమైనటువంటి భూమిక మల్లన్న కూడా పోషించబోతా ఉన్నాడు. మల్లన్న అతి కొద్ది రోజుల్లో పార్టీకి రాజీనామా చేసేటువంటి యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, బీసీలు సైతం కూడా ఆయన ఒక రాకను ఆహ్వానిస్తారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆయనకు ఎమ్మెల్సీగా కేవలం 2.5 నుంచి 3 సంవత్సరాలే ఉంది. ఇప్పటికే దాదాపుగా 6 నెలలు కావస్తూ ఉంది.
ఆయన ఎన్నికైపోయి ఇక మిగతా ఉన్నటువంటి అతి కొద్ది కాలమే ఉంది కాబట్టి అది ఆ పార్టీని కూడా అక్కడ పార్టీ ఆ పదవిని కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇటీవల ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే చాలా దుమారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈయన చేసినటువంటి మరొకరిని సంబంధించినటువంటి వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే ఒక పక్కన ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఇదే చివరి ముఖ్యమంత్రి, ఇది రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి అన్నాడు. ఇంతకుముందు ఇంకొక మాట కూడా చూద్దాం. క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో ఎస్ఎల్బిసి పూర్తి చేయడానికి 4,500 కోట్ల రూపాయలు అదనం. ఏది అంచనాల పెంపు ఎందుకు జరిగిందా అంచనా అంటే తప్పు, గత పాలకుడు తప్పు చేస్తే బీసీఓలు కట్టాలి ఈ పైసలు పోయి కేసీఆర్ ఇంట్లోకి గుంజుకరాపో, అవి వాళ్ళ ఆస్తులు తప్పే అయిపో. గత పాలకుడు అని ఎంత సింపుల్ గా చెప్తాడు. గత పాలకుల్లో ఎవడున్నాడా? మీరే కదా. గత పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల ఇప్పుడు ఏడున్నారు? ఈయనే ఉన్నారు కదా. వీళ్ళే మళ్ళీ గత పాలకులు అని చెప్తా ఉన్నారు. ఒక్క 4,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచారు. ఏమంటా ఉన్నాడు? అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, మీరే కదా అసలైనటువంటి దొంగలు అన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక భావనని ఆయనే వ్యక్తపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించడం, ఇదంతా కూడా వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా అధిష్టానంతో కంప్లీట్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి మల్లన్న ఆయన యొక్క మాటలను ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఆయన యొక్క అంతిమ లక్ష్యం బీసీలను సంబంధించినటువంటి ఏకతాటి మీదకి తీసుకురావాలి, పార్టీ పెట్టాలన్నటువంటి ఉద్దేశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. గతంలో ఉన్నటువంటి పాలకులు, ఇప్పుడున్న పాలకులు వీళ్ళందరూ కలిసి చేసి తెచ్చినప్పు 3,37,000 కోట్ల రూపాయలు మనం అప్పున్నాం ఇప్పుడు బ్యాంకులకు. మనకు వచ్చిన ఏమన్నా పైసలు ఎవరు మంచిగా తిన్న పైసలు ఇవి? ఎన్నికల్లోకి రాగానే ఏమంటారు? టికెట్ మీకు పైసలు ఉన్నాయి అంటారు. మరి మీ కాడ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే మేము మందిని మీలోనే ముంచి తెచ్చినాం కదరా మరి. అది వాళ్ళ బాధ. పెద్ద దొంగ నా కొట్టులు. నేను చెప్తా ఉన్నా కదా, ఈ బీసీల నోట్లు మట్టి కొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. పెద్ద దొంగ నా కొడుకులు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఏదైతే కాంట్రాక్టు సంబంధించినటువంటి విషయంలో, కాంట్రాక్టు పనులను దక్కించుకోవడం విషయంలో చాలామంది సైతం కూడా ఇట్లాంటి అవకతవకలు పాల్పడుతూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇటువంటి దొంగలు అన్నటువంటి ఆయన భావనను వ్యక్తపరచడం జరిగింది. అంటే ప్రభుత్వం పైన ఒక యుద్ధం ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం చాలా రకాలుగా అనుకోవడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడగలుగుతాడు, ఏం చేస్తాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడు అన్నటువంటి కోణంలో రకరకాలైనటువంటి ఊహాల నేపథ్యంలో ఆయన ఒక పక్కన ప్రతిపక్షాన్ని విమర్శించడంతో పాటు అదే పార్టీలో ఉంటూ అదే పార్టీలో ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతూ కూడా ఆయన ఉద్దేశం అది బీసీలకు న్యాయం జరగాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. రానున్నటువంటి రోజులలో ఇంతకుముందు చెప్పినటువంటి ఏవైతే ఈ పేర్లు ఉన్నాయో వీళ్ళతో పాటు మరికొంతమందిని కలుపుకొని కొత్త పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.